కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల సహకారంతో వ్యభిచార గృహం నడిపిస్తుందంటూ వెలువడిన వార్తల నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ వ్యభిచార గృహం విషయంలో కానిస్టేబుల్ శివరామకృష్ణ, హోంగార్డ్ శివకృష్ణల ప్రమేయం ఉందని నిర్ధారించి వారిని సస్పెండ్ చేశారు. అంతేకాదు చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఎస్ఐ మౌనికపై క్రమశిక్షణ చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. వ్యభిచార రాకెట్ నిర్వాహకురాలు భారతి పోలీసులతో సన్నిహితంగా ఉంటూ మహిళలను వేధిస్తుందంటూ సోషల్ మీడియా వేదిక ఒక మహిళ స్పందించడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. చరిత్ర పుటల్లోనే నిక్షిప్తమైపోయిందనుకున్న పెద్దాపురంలోని వ్యభిచారం ప్రస్తుతం అయితే కనుక కాకినాడ జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పాలి. సోషల్ మీడియాలో పెద్దాపురంలో రాకెట్ల నిర్వహిస్తున్నారు వ్యభిచారాన్ని, దీనిపై పోలీసులు విఫలమవుతున్నారు అన్న కోణం ఒక పక్క వస్తూనే, రెండో పక్క ఈ వ్యభిచారం నడవడానికి పోలీసులే సహకరిస్తున్నారన్న వార్త మాత్రం ఏకంగా పోలీసు యంత్రాంగాన్ని మాత్రం కదిలించిందని చెప్పాలి. పోలీసులు కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక్కడ పరిస్థితులు పరికిస్తే గనక ఇక్కడ పెద్దాపురంలో వ్యభిచారం ముఠాలుగా ఉన్నాయని, అందులో ముఖ్యంగా ఒక మహిళ పలు గృహాలను అద్దెకు తీసుకొని కొంతమంది మహిళలు రప్పించి వ్యభిచారం చేస్తుందని, ఇందుకు పోలీసులే సహకరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రాగడమే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని ఆధారాలతో ఈ మహిళ వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేసుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో పోలీసులు జరిపిన దర్యాప్తులో శివరామకృష్ణ కానిస్టేబుల్, శివకృష్ణ అనే ఒక హోంగార్డు ఇద్దరు కూడా నిర్వాహకురాలతో కలిసి పెద్దాపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, అలాగే మరికొన్ని కేంద్రాల్లో కూడా ఈ వ్యభిచారం జరిగేలాగా ప్రోత్సహిస్తున్నారంటూ వార్తలు వచ్చిన ధర్మిల కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాత్రం ప్రత్యేకంగా వారిని సస్పెండ్ చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు పెద్దాపురంలో ఏ విధంగా వ్యభిచారం నిర్వహించడానికి అవకాశం కలిగింది, దీన్ని ఎందుకు నిరోధించలేకపోయారంటూ అక్కడున్న ఎస్ఐ మౌనికపై కూడా క్రమశిక్షణలు తీసుకునేందుకు ఐజీకి నివేదిక పంపినట్టుగా అర్థమవుతుంది. ఈ అన్ని కోణాల్లో పరిశీలిస్తే కనుక పెద్దాపురంలో వ్యభిచారం నిర్వహించడం అనేది కలకలం సృష్టించినప్పటికీ సాధారణంగా అయితే కనుక వ్యభిచారం చాలా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి. ఒక పెద్దాపురమే కాకుండా జిల్లాలో పలు చోట్ల చాలా హైటెక్ స్థాయిలోనే జరుగుతున్నాయి. అయితే పెద్దాపురంలో పోలీసులు సహకరించారనే వార్త బయట రావడం, పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ డిఎస్పీ చేసిన ప్రకటన మాత్రం కాస్తంత ఆసక్తికరంగానే ఉంది. పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజ్ చెప్పిన మాటల ప్రకారం అయితే కనుక ఎవరైతే నిర్వాహకురాలు ఉందో ఆవిడికి ఎవరైతే మహిళ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిందో ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీల కారణంగానే ఈ విషయం బయటకు పొక్కిందే తప్పించి వాస్తవంగా అక్కడ జరిగిన తతంగం గాని విషయం గాని పెద్దగా లేదని తేల్చి చెప్పేందుకు డిఎస్పీ ప్రయత్నం చేశారు. ఎన్ని కోణాల్లో చూసినా సరే కాకినాడ జిల్లా ఎస్పీ మాత్రం పెద్దాపురాన్ని కాదు జిల్లాలో ఎక్కడ జరిగినా సరే వ్యభిచారం గాని అసాంఘిక కార్యకలాపాలు గాని ఉక్కుపాదంతో తొక్కేస్తామంటూ చెప్తున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న వ్యభిచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఇదొక్కటే కాకుండా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్న, అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్న, పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. వీటి వెనక కేవలం కనిపించే పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డులే కాదు, పెద్ద శక్తులే ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. లోతైన దర్యాప్తు చేస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద చేపలు కాకుండా తిమింగలాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం కందూర్ అని కాకినాడ. పశ్చిమ గోదావరి